एक चौंका देने वाले वाक़े में चेन्नई के 4 रक्कासों ने मुबैना तौर पर हैदराबाद के बंजारा पुलिस स्टेशन के तहत श्रीनगर कॉलोनी के राघवा गेस्ट हाउस में एक चौकीदार को कत्ल कर दिया। रक्कासों ने गेस्ट हाउस के तीसरी मंजिल पर एक कमरे में किराए पर लिया था और मुबैना तौर पर वो शराब पी रहे थे और हंगामाराई कर रहे थे। जब 52 साला चौकीदार, जिसकी शनाख्त यादगिरी के तौर पर हुई है, तफ्तीश के लिए इनके कमरे में गया तो इसके और रक्कासों के दरमियान हाथापाई देखी गई। शराब और मंशियात के ज़ेरे असर रक्कासों ने यादगिरी को मुबैना तौर पर इमारत से ढकेल दिया, जिसके नतीजे में इसकी मौत वाक़ई हो गई। बंजारा पुलिस ने मुकदमा दर्ज कर लिया और रक्कासों में 2 से 2 को हिरासत में लेकर बाकी 2 फरार बताए जाते हैं। బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో యూసుఫ్గూడ కృష్ణానగర్ లో రాఘవ గెస్ట్ హౌస్ లో రూమ్ నెంబర్ 405 406 అనే నెంబర్ లో 20వ తారీఖు నాడు నలుగురు చెన్నై నుంచి డాన్సర్స్ వచ్చారు. అందులో మణి, దీనా, అదేవిధంగా నరేష్, నాగరాజు వీళ్ళు ఆ రూమ్ లో ఆక్యుపై చేసుకుని ఉన్నారు. కానీ వాళ్ళకు మద్యం అలవాటు ఉంది, బాగా తాగినట్టున్నారు, గొడవ పడుతున్నారని చెప్పి రూమ్ బాయ్స్ వాచ్మెన్ చెప్పగా వాచ్మెన్ వాళ్ళని కంట్రోల్ చేయడానికి వస్తే వాళ్ళు ఫెరోషియస్గా నలుగురు అన్కంట్రోల్గా ఉండి వాచ్మెన్తో గొడవ పడి ఆయన్ని కొట్టుకుని తీసుకెళ్ళి 5th ఫ్లోర్ నుంచి కిందకి తోసేయగా కింద పడిపోయాడు. ఆ స్పాట్ డెడ్ చనిపోయాడు. అతను ఇక్కడ వాచ్మెన్ యాదగిరి, దాదాపు వయసు 50 పైన ఉంటాయి. కాబట్టి అందులో ఒక ఇద్దరిని అయితే ఇమ్మీడియట్గా మేము పోలీస్ కస్టడీకి తీసుకున్నాము. ఇద్దరైతే పరారీలో ఉన్నారు. దీని యొక్క పూర్వపరాలు ఏంది, ఆ మోటివ్ ఏ ఉద్దేశంతో ఇంత జరిగిందనే విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని క్లూస్ టీమ్ కూడా వచ్చింది. ఆ ప్రింట్స్ అన్ని తీస్తున్నారు, బ్లడ్ స్టెయిన్స్ అన్ని తీసుకొని పూర్తి సమగ్ర దర్యాప్తు చేసి అసలైన దోషుల్ని మేము పట్టుకొని కోర్టు వారి ముందు హాజరుపడతాం. ప్రాపర్ ఇక్కడ నియర్ మన వరంగల్ డిస్టిక్ గట్కేశ్వర్ దగ్గర. వీళ్ళు చెన్నై బేస్డ్ డాన్సర్స్ సంబంధించిన వాళ్ళు షూటింగ్ నిమిత్తం వచ్చారు. మహిళ ఏం లేదు ఇందులో, మా దృష్టి ప్రకారం మహిళ లేదు, నలుగురు మగవాళ్ళే. అంటే రెగ్యులర్గా ఇక్కడ వచ్చేవాళ్ళే వాళ్ళు ఈ హోటల్కి రెగ్యులర్గా ఎప్పుడు షూటింగ్ నిమిత్తం ఇక్కడే వస్తుంటారు. వాళ్ళు మాత్రం 20వ తారీఖు నాడు ఏప్రిల్ నెల మాత్రం రూమ్ ఆక్యుపై చేసుకున్నట్టు ఉంది రికార్డు చూస్తే. దాని పరంగా ఈరోజు బాగా తాగి న్యూసెన్స్ చేస్తే రూమ్ బాయ్స్ కంట్రోల్ చేయడానికి బట్టి ఫెరోషియస్గా వాళ్ళు ప్రవర్తించి తాగిన తర్వాత వాళ్ళు ఉన్న రాక్షసత్వం బయటేసి పాపం అమాయక వాచ్మెన్ని కిందకి పడేశారు, చనిపోయాడు స్పాట్.